ఫ్రెండ్స్, బెంటన్లో మీ ఫేవరెట్ ఏలియన్ ఎవరు అని అడిగితే చాలా ఆన్సర్స్ వస్తాయి. 4 ఆర్మ్స్, ఎక్సెలారేట్, ఏలియన్ ఎక్స్. అందరికీ డిఫరెంట్ ఫేవరెట్స్ ఉంటాయి. కానీ ఇవాళ మనం ఏలియన్స్ గురించి కాదు, ఒక కార్ గురించి మాట్లాడబోతున్నాం. అవును ఫ్రెండ్స్, ఒక కార్. కానీ ఇది నార్మల్ కార్ కాదు. ఇది బెన్ టెన్నిసన్ ఓన్ కార్. కెవిన్ లెవిన్ తన చేతులతో బిల్డ్ చేసిన కార్. ఫ్యాన్స్ ఫస్ట్ టైం చూసిన వెంటనే లవ్లో పడిపోయిన కార్, మార్క్ 10. కానీ ఇక్కడ ఒక షాకింగ్ క్వశ్చన్ ఉంది. బెన్ 10కి అంత ఇంపార్టెంట్ కార్ అయినా ఓమ్నివర్స్ వచ్చాక ఆల్మోస్ట్ డిసపియర్ ఎందుకయింది? విల్గాక్స్ డిస్ట్రాయ్ చేశాడా? కెవిన్ తిరిగి తీసుకున్నాడా? లేదా బెన్ దాన్ని అమ్మి పెట్టాడా? ఆన్సర్స్ వీటిలో ఒక్కటి కూడా. యాక్చువల్లీ ఈ కార్ డిసపియర్ అవ్వడం వెనుక ఉన్న రీజన్ చాలా మందికి తెలీదు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఫ్యాన్ ఫుల్గా లవ్ చేసిన ఈ కార్ని బెంటన్ క్రియేట్ చేసిన క్రియేటర్ ఇష్టపడలేదు. అవును ఫ్రెండ్స్, మీరు విన్నది కరెక్టే. ఫ్యాన్స్ ఫేవరెట్ కార్ క్రియేటర్కి మాత్రం ఫేవరెట్ కాదు. అండ్ అదే మార్క్ 10 ఫ్యూచర్ని కంప్లీట్గా మార్చేసింది. సో ఇవాళ మనం మార్క్ 10 స్టోరీని చూద్దాం. కెవిన్ ఎందుకు దాన్ని బిల్డ్ చేశాడు? బెన్కి గిఫ్ట్ ఎందుకు వచ్చింది? ఈ కార్లో ఉన్న స్పెషల్ ఫీచర్స్ ఏంటి? అండ్ ఓమ్నివర్స్లో ఎందుకు కనిపించట్లేదు? మరి ఫైనల్గా ఆ కార్ ఏమైంది? అన్ని కంప్లీట్ డీటెయిల్స్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ నేను గ్యారంటీ ఇస్తున్నా ఫ్రెండ్స్, ఈ వీడియో అయ్యేసరికి మార్క్ 10ని మీరు ఒక నార్మల్ వెహికల్లా చూడడం మానేస్తారు. ఎందుకంటే ఇది జస్ట్ ఒక కార్ కాదు, ఇది ఫ్రెండ్షిప్కి ఒక సింబల్. ఇది కెవిన్ అండ్ బెన్ బాండ్కి ఒక రిప్రజెంటేషన్. అండ్ బెన్ 10 హిస్టరీలో మోస్ట్ అండర్ రేటెడ్ వెహికల్స్లో ఒకటి. సో ఫ్రెండ్స్, సీట్ బెల్ట్ పెట్టుకోండి. కానీ స్టోరీ స్టార్ట్ చేయకముందు ఒక స్మాల్ రిమైండర్. ఏలియన్ ఎక్స్ పవర్స్ అండ్ వీక్నెసెస్ గురించి, అలాగే ఓమ్నిట్రిక్స్ యాక్చువల్గా రీఛార్జ్ అవుతుందో లేదో అనే వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. ఆ వీడియోస్ ఇంకా చూడకపోతే చూసేయండి. ఇప్పుడు మన ఫోకస్ మార్క్ 10 మీద. కెవిన్ లెవిన్ బిల్డ్ చేసిన ఈ లెజెండరీ కార్ ఎందుకు ఫ్యాన్ ఫేవరెట్ అయింది? ఓమ్నివర్స్లో ఎందుకు డిసపియర్ అయింది? అండ్ ఫైనల్గా ఈ కార్కి ఏమైంది అని కంప్లీట్గా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక మనం మార్క్ 10 స్టోరీని స్టార్ట్ చేద్దాం. బెన్ 10లో కెవిన్ లెవిన్ అంటే ఒక ఫైటర్ కాదు ఫ్రెండ్స్, వాడు ఒక జీనియస్ మెకానిక్. నార్మల్ మెకానిక్ మాత్రం కాదు, ఏలియన్ టెక్నాలజీని హ్యూమన్ వెహికల్స్తో మిక్స్ చేయగలిగే లెవెల్ జీనియస్. అందుకే కెవిన్ ఓన్ కార్ చేసిన వెంటనే అది స్పెషల్ అని అర్థమైపోతుంది. ఏలియన్ టెక్, ఫ్యూచరిస్టిక్ డిజైన్ అండ్ రా పవర్ అన్నీ కలిసి ఉంటాయి. కానీ ఒక్క టైంలో కెవిన్ ఒక ఇంట్రెస్టింగ్ డిసిషన్ తీసుకున్నాడు. తన బెస్ట్ ఫ్రెండ్ బెన్ కోసం ఒక స్పెషల్ గిఫ్ట్ క్రియేట్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఆ గిఫ్టే మార్క్ 10. పేరు వినగానే అర్థమైపోతుంది కదా ఫ్రెండ్స్, 10 అంటే బెన్కి సిగ్నేచర్ నంబర్. ఓమ్నిట్రిక్స్, బెన్ 10 అన్నీ ఆ నంబర్తో కనెక్ట్ అయి ఉన్నాయి. కానీ కెవిన్ సింపుల్గా షోరూమ్ నుంచి ఒక కారు కొని బెన్కి ఇవ్వలేదు. అది కెవిన్ స్టైల్ అయితే కాదు. వాడు స్క్రాచ్ నుండి బిల్డ్ చేశాడు, కంప్లీట్లీ కస్టమ్ బిల్డ్. ఫస్ట్ టైం మనం ఈ కార్ని బెన్ 10 ఏలియన్ స్వామ్లో చూస్తాం. బ్లాక్ స్పోర్ట్స్ కార్ బాడీ, స్లీక్ డిజైన్ అండ్ అగ్రెసివ్ లుక్. హుడ్ మీద గ్రీన్ ఎక్స్ ప్యాటర్న్, సైడ్స్లో గ్రీన్ స్ట్రైప్స్, హబ్ క్యాప్స్ మీద అల్టిమెట్రిక్ సింబల్. ఫస్ట్ లుక్లోనే ఒక విషయం క్లియర్గా అర్థమైపోతుంది. ఇది జస్ట్ ఒక వెహికల్ కాదు, ఇది బెన్ కోసమే డిజైన్ చేసిన వెహికల్. ఓమ్నిట్రిక్స్ థీమ్, గ్రీన్ కలర్స్, 10 బ్రాండింగ్, ప్రతి డీటెయిల్లో బెన్ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది. అండ్ ఆనెస్ట్లీ ఆ కార్ని చూస్తుంటే నాకు ఇప్పుడు ఒక ఫీలింగ్ వస్తుంది. కెవిన్ కార్ బిల్డ్ చేయలేదు, కెవిన్ ఫ్రెండ్షిప్ని బిల్డ్ చేశాడు. ఎందుకంటే కెవిన్ హార్ట్ అండ్ సోల్ పెట్టి క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ అది. కెవిన్ ఇక్కడే స్టోరీలో ఒక స్మాల్ ట్విస్ట్ ఉంది. ఆ గిఫ్ట్ని ఇమీడియట్గా తను బెన్కి ఇవ్వలేదు. చాలా రోజులు ఆ గిఫ్ట్ని తన దగ్గరే ఉంచుకుంటుండ. బెస్ట్ ఫ్రెండ్ కోసం క్రియేట్ చేసిన ప్రెజెంట్ని ఇవ్వడంలో కూడా కొంచెం ఆక్వర్డ్ ఫీల్ అయ్యాడు. కెవిన్ క్యారెక్టర్ అలానే ఉంటుంది. ఎమోషన్స్ని డైరెక్ట్గా చూపించడం వాడికి కొంచెం కష్టం. మొత్తం సిచ్యువేషన్గా మారిపోయింది.
నానోచిప్ క్వీన్ థ్రెడ్ స్టార్ట్ అయింది. ఏలియన్స్ అటాక్ చేస్తున్నారు. టీంకి అర్జెంట్ ట్రాన్స్పోర్ట్ కావాలి. టైం లేదు, ఆప్షన్స్ లేవు. అప్పుడే కెవిన్ తన మోస్ట్ వాల్యుబుల్ క్రియేషన్ని బయటకు తీశాడు. అండ్ ఆ మూమెంట్లో బెన్కి కీస్ ఇచ్చేశాడు. ఇది నీ బర్త్డే గిఫ్ట్ కోసం బిల్డ్ చేశాను అని క్యాజువల్గా చెప్పాడు. కానీ ఫ్రెండ్స్, ఆ డైలాగ్ చిన్నదే అయినా దాని మీనింగ్ చాలా పెద్దది. ఎందుకంటే విలన్గా స్టార్ట్ అయిన కెవిన్ లెవిన్ ఆ మూమెంట్లో బెన్ కోసమే మంత్స్ స్పెండ్ చేసి క్రియేట్ చేసిన కస్టమ్ కార్ని ఇచ్చేసి బెస్ట్ ఫ్రెండ్గా మారిపోయాడు. అండ్ అదే మార్క్ 10 స్టోరీకి రియల్ నెక్స్ట్ డిజైన్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మార్క్ 10ని ఫస్ట్ టైం చూసిన వెంటనే ఫ్యాన్స్ అందరికీ ఒక ఫీలింగ్ వచ్చింది. ఇది ఎగ్జాక్ట్లీ బెన్ టెన్నిసన్ కార్. ఏలియన్ స్వామ్ మూవీలో ఇంట్రడ్యూస్ అయిన ఈ కార్ మజ్దా RX-8 ఇన్స్పిరేషన్తో బిల్డ్ చేశారు. కానీ కెవిన్ లెవిన్ దానిని నార్మల్ స్పోర్ట్స్ కార్లా వదిలేలేదు. గ్రీన్ స్ట్రైప్స్, కస్టమ్ స్పాయిలర్, ఓమ్నిట్రిక్స్ ఇన్స్పైర్డ్ డిజైన్తో కంప్లీట్గా బెన్ 10 స్టైల్ వెహికల్గా మార్చేశాడు. అల్టిమేట్ ఏలియన్లో ఇంకా స్టైలిష్గా అప్డేట్ అయింది. అల్టిమాట్రిక్ సింబల్స్, ఫ్యూచరిస్టిక్ లుక్ చూడగానే ఇది బెన్ 10 కార్ అని అర్థమైపోతుంది. అండ్ అదే రీజన్ ఫ్రెండ్స్, మార్క్ 10ని ఫ్యాన్స్ అంతగా లవ్ చేశారు. ఎందుకంటే ఇది జస్ట్ ఒక కూల్ కార్ కాదు, ఇది బెన్ 10 ఐడెంటిటీకి సింబల్. గ్రీన్ కలర్, ఓమ్నిట్రిక్స్ థీమ్ అండ్ 10 అనే నేమ్ ప్రతి డీటెయిల్ బెన్ని రిప్రజెంట్ చేస్తుంది. కానీ మార్క్ 10ని స్పెషల్గా చేసింది డిజైన్ మాత్రమే కాదు, దానిలో ఉన్న హిడెన్ ఫీచర్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అండ్ ఆ ఫీచర్స్ గురించి తెలుసుకుంటే మార్క్ 10 ఎందుకు బెన్ 10 యూనివర్స్లో వన్ ఆఫ్ ద కూలెస్ట్ వెహికల్స్ అని మీకే అర్థమవుతుంది. మెమరబుల్ మూమెంట్ మాత్రం బార్ ఓమ్నివర్స్ స్టార్ట్ అయ్యాక అసలు కనిపించడమే మానేసింది. మరి అసలు మార్క్ 10కి ఏమైంది? అదే మన నెక్స్ట్ పార్ట్. గ్వెన్ అండ్ కెవిన్ కాలేజ్కి వెళ్ళిపోతారు. బెన్ సోలో హీరోగా వర్క్ చేస్తూ ఉంటాడు. అండ్ తన లైఫ్లో ఒక కొత్త పార్ట్నర్ ఎంటర్ అయ్యాడు, రుక్ బ్లాంకో. అండ్ రుక్తో పాటు వచ్చింది ప్రోటోట్రక్. ఫ్రెండ్స్, ప్రోటోట్రక్ నార్మల్ వెహికల్ కాదు, ఏలియన్ టెక్నాలజీతో బిల్డ్ చేసిన హెవీలీ ఆర్మ్డ్ కాంబాట్ వెహికల్. వెపన్స్ ఉంటాయి, గ్యాజెట్స్ ఉంటాయి, మిషన్స్ కోసం పర్ఫెక్ట్గా డిజైన్ చేస్తారు. సింపుల్గా చెప్పాలి అంటే మార్క్ 10 ఒక స్టైలిష్ స్పోర్ట్స్ కార్, బట్ ప్రోటోట్రక్ బ్యాటిల్ ఫీల్డ్ యొక్క వెహికల్. అండ్ ఓమ్నివర్స్ క్రియేటర్స్ ఫోకస్ మొత్తం ప్రోటోట్రక్ మీదకి షిఫ్ట్ అయింది. యాక్చువల్లీ ఓమ్నివర్స్ ఫస్ట్ ఎపిసోడ్లో మార్క్ 10 కనిపిస్తుంది. బెన్ మిస్టర్ స్మూతీకి డ్రైవ్ చేస్తూ వెళ్తాడు. తర్వాత గ్రాండ్పా మ్యాక్స్ ప్లంబింగ్ షాప్ దగ్గర స్టాప్ చేస్తాడు. కానీ ఫ్రెండ్స్, ఆ సీన్ జస్ట్ కొన్ని సెకండ్స్ మాత్రమే. ఆ తర్వాత ఆల్మోస్ట్ నథింగ్. ఎపిసోడ్స్ వచ్చాయి, సీజన్స్ కంప్లీట్ అయ్యాయి, న్యూ విలన్స్ వచ్చారు, న్యూ ఏలియన్స్ వచ్చాయి, కానీ మార్క్ 10 మాత్రం కనిపించలేదు. అండ్ న్యాచురల్గా ఫ్యాన్స్ క్వశ్చన్ స్టార్ట్ చేశారు, అసలు మార్క్ 10కి ఏమైంది? కొన్ని థియరీస్ ఇంటర్నెట్లో స్ప్రెడ్ అయ్యాయి. కొంతమంది విల్ గ్యాగ్స్ డిస్ట్రాయ్ చేశాడని అంటారు, బట్ అది ఇంపాసిబుల్. ఎందుకంటే మార్క్ 10 డిస్ట్రాయ్ అయిన సీన్ డ్రీమ్ సీక్వెన్స్ మాత్రమే, అది రియల్గా జరగలేదు. ఇంకో థియరీ ఏంటంటే కెవిన్ కార్ని తిరిగి తీసుకోవడం, బట్ అది కూడా ప్రూవ్ అవ్వలేదు. మరి కొంతమంది అయితే బెన్ అమ్మి పెట్టేశాడు అని అంటారు. ఆనెస్ట్లీ ఇది ఇంకా ఫన్నీ థియరీ, ఎందుకంటే బెన్ అలా చేసే క్యారెక్టర్ కాదు. కానీ యాక్చువల్ ఆన్సర్ వచ్చాక ఫ్యాన్స్ అందరూ షాక్ అయ్యారు. రీజన్ స్టోరీలో కాదు, యూనివర్స్లో కాదు, సీన్స్లో వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ బిహైండ్ ద సీన్స్లో వచ్చి అఫీషియల్గా రివీల్ అయిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓమ్నివర్స్ ఆర్ట్ డైరెక్టర్ అండ్ క్రియేటర్ టీంలో ఉన్న డెరిక్ జే వైయట్కి మార్క్ 10 డిజైన్ అస్సలు నచ్చలేదు. అండ్ ఆ రీజన్ వల్లే ద మోర్ థింగ్స్ చేంజ్ పార్ట్ 1 తర్వాత మార్క్ 10 అసలు స్క్రీన్ ప్రెజెన్సే ఉండదు. అండ్ టాక్ అబౌట్ ద రియల్ రీజన్. ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రతి బెన్ 10 ఎరాకి ఒక సిగ్నేచర్ వెహికల్ ఉంటుంది. క్లాసిక్లో రస్ట్ బకెట్, ఏలియన్ ఫోర్స్లో కెవిన్స్ కార్, అల్టిమేట్ ఏలియన్లో మార్క్ 10, ఓమ్నివర్స్లో ప్రోటోట్రక్. ప్రతి సీజన్లో కొత్త వెహికల్ ఇంట్రడ్యూస్ చేయడం వాళ్ళ ఆడియన్స్. బిజినెస్ సైడ్ నుంచి చూస్తే ఇదొక స్మార్ట్ స్ట్రాటజీ, బట్ ఫ్యాన్స్ సైడ్ నుండి చూస్తే కొంచెం ఎమోషనల్.
ఏలియన్ ఫోర్స్ గుర్తొస్తుంది. మార్క్ 10 అంటే అల్టిమేట్ ఏలియన్ గుర్తొస్తుంది. అందుకే మార్క్ 10 స్క్రీన్ మీద కనిపించడం ఆగిపోయినా ఫ్యాన్స్ హార్ట్లో మాత్రం ఎప్పటికీ ఉండిపోయింది. ఎందుకంటే మార్క్ 10 జస్ట్ ఒక కార్ కాదు, అది కెవిన్ అండ్ బెంటన్ ఫ్రెండ్షిప్కి సింబల్ అండ్ వాళ్ళ టీనేజ్ ఇయర్స్కి సింబల్. అది కంప్లీట్ అల్టిమేట్ ఏలియన్ ఎరాకి సింబల్. మార్క్ 10 స్టోరీలో బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఆ కార్కి ఏమైంది, ఇప్పుడు ఎక్కడుంది? చాలామంది ఫ్యాన్స్ అది డిస్ట్రాయ్ అయింది అనుకుంటారు, కానీ యాక్చువల్లీ అలా ఏం కాదు ఫ్రెండ్స్. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం బెన్ మార్క్ 10ని రీపెయింట్ చేసి తన మామ్ శాండ్రా టెనిసన్కి ఇచ్చాడు. ఎందుకంటే అప్పటికి బెంటన్ ఫుల్ టైం హీరో అయిపోయాడు. రుక్తో మిషన్స్ ప్రోటోట్రక్ యూజ్ చేసి చేయడం వల్ల మార్క్ 10తో ఎక్కువ యూజ్ లేదు. అందుకే ఆ కార్ని ఫ్యామిలీ దగ్గరే ఉంచాడు. అంటే మార్క్ 10 డిస్ట్రాయ్ అవ్వలేదు, స్క్రాప్ అవ్వలేదు, ఇంకా టెనిసన్ ఫ్యామిలీలో సేఫ్గానే ఉంది. అండ్ ఇది తెలిసాక చాలామంది ఫ్యాన్స్ హ్యాపీ అయ్యారు. కానీ మార్క్ 10 స్టోరీలో నాకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే మనం చూసిన మార్క్ 10 యాక్చువల్లీ ఫుల్ వర్షన్ కాదు. ఏలియన్ స్వామ్లో బిగ్ ఎడ్ చెప్పినట్టు ఆ కార్లో వెపన్స్ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంకా కంప్లీట్గా ఇన్స్టాల్ అవ్వలేదు. థింక్ అబౌట్ దట్ ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ కూల్ అనుకుంటున్న మార్క్ 10 యాక్చువల్లీ ఇన్కంప్లీట్ వర్షన్. ఫుల్ అప్గ్రేడ్స్ కంప్లీట్ అయి ఉంటే ఏలియన్ గ్రేడ్ వెపన్స్, డిఫెన్స్ సిస్టమ్స్, అడ్వాన్స్ టెక్నాలజీ బెంటన్ యూనివర్స్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ వెహికల్ అయి ఉండేది. కానీ అన్ఫార్చునేట్లీ ఆ వర్షన్ని మనం ఎప్పుడూ చూడలేదు. అదే మార్క్ 10 స్టోరీలో బిగ్గెస్ట్ వాట్ ఇఫ్ మూమెంట్ అని ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మార్క్ 10 కంప్లీట్ స్టోరీ. కెవిన్ లెవిన్ టర్న్స్ కోసం నోటిఫికేషన్ అండ్ బెల్ కూడా ప్రెస్ చేయండి. Until then friends, take care and remember, మార్క్ 10 స్క్రీన్ మీద కనిపించకపోయినా ఫ్యాన్స్ హార్ట్స్లో మాత్రం ఎప్పటికీ రేస్ చేస్తూనే ఉంటాడు. See you in the next video. Ben.